అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం భారతదేశంలో అనేక రంగాల మీద పడింది. దేవాలయాల మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. దేవుని మీద కూడా యుద్ధం ప్రభావం పడింది. ఏమిటా ఆ ప్రభావం చూస్తున్నారా? తిరుమలలో ప్రతిరోజు 80,000 మందికి నిత్యాన్నదానం ఉచితంగా చేస్తూ ఉన్నారు. స్వామివారి ప్రసాదం. తిరుమల స్వామివారిని దర్శించుకున్న తర్వాత లడ్డూ ప్రసాదం తర్వాత అక్కడ ఉచిత అన్నదానం, కోటీశ్వర్లైనా కూడా ఆ ఉచిత ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మరి రాబోయే కొద్ది రోజుల్లో గ్యాస్ సరఫరా తిరుమలకు కూడా నిలిచిపోయింది. నిత్యాన్నదానం, ఉచిత అన్నదానం కొనసాగడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పటికే అయోధ్యలో ఉచిత అన్నదానం నిలిచిపోయింది. షిరిడీలో ఉచిత అన్నదానం నిలిచిపోయింది. పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో ప్రతిరోజు 1,00,000 మందికి జరిగే ఉచిత అన్నదానం నిలిచిపోయింది. ఎందుకంటే వీరంతా వాణిజ్య సిలిండర్లు ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వాణిజ్య సిలిండర్ల సరఫరా 3 రోజుల నుంచి లేదు. ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేశారు. ఇరాన్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఖతర్ నుంచి గ్యాస్ వస్తే తప్ప కమర్షియల్ సిలిండర్లు ఇప్పట్లో డెలివరీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. గృహ వినియోగానికి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. బ్లాక్లో ఒక సిలిండర్ 3,500 నుంచి 4,000 రూపాయలకు అమ్మడం మొదలుపెట్టారు. ఇక ఒక సిలిండర్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నవారు 2 సిలిండర్లు 3 సిలిండర్లు బుక్ చేసుకుంటూ ఉన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. 6 నెలల పాటైనా యుద్ధం కొనసాగవచ్చు. గ్యాస్ కొరత అయితే దేశాన్ని వేధిస్తూ ఉంది. పెట్రోల్ డీజిల్కి అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే 2-3 నెలల పాటు పెట్రోల్ డీజిల్కి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ భారత్కు ఉంది. ఈ గ్యాస్ విషయంలో భారత్ నిల్వలు పెట్టుకోకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇలాంటి క్రైసిస్ని ఎదుర్కోలేకపోతా ఉంది. 10 రోజులకు మించి భారతదేశంలో గ్యాస్ దిగుమతి కనుక కాకపోతే క్రైసిస్ మరింత ముదిరే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు ఉత్పత్తి పెద్ద ఎత్తున పెంచాలని. ఒకేసారి ఉత్పత్తిని 25 నుంచి 30% పెంచడం ఏ కంపెనీకి సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, కానీ ఆయా కంపెనీలు అంత పెద్ద ఎత్తున ఉత్పత్తిని ఎలా పెంచుతాయి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. గ్యాస్ సరఫరాలో తీవ్రమైన అంతరాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ చేసినా కూడా ఓటీపీ వస్తుంది, డెలివరీ చేసినట్టు మెసేజ్లు వచ్చేస్తూ ఉన్నాయి, సిలిండర్ మాత్రం రావడం లేదు. ఎలాంటి అనుభవం మీకు ఎదురైతే కామెంట్ చేయండి.